హైదరాబాద్ మెట్రో ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. గ్రామీణ ప్రాంతంలో మెరుగైన రోడ్ల కోసం ఎలా అయితే ప్రణాళిక, అది R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఎలా అయితే ఒక ప్రణాళిక చేతి చిత్తశుద్ధితో ఇరువురు మంత్రులు సమక్షంలో ఒక ప్రణాళిక తయారు చేశామో అదే పద్ధతిలో పట్టణవాసులైన హైదరాబాద్ మెట్రో సంబంధించిన విషయంలో కూడా ఫేజ్ 1కు సంబంధించిన అంశాన్ని L&T దగ్గర నుంచి టేక్ ఓవర్ చేసే విషయంలో చాలా క్షుణ్ణంగా డిస్కస్ చేశాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసము నెక్స్ట్ క్యాబినెట్కి మళ్ళీ ఆ ఫైల్ సర్క్యులేట్ చేయాలని అధికారుల్ని ఈ క్యాబినెట్లో ఆదేశించడం జరిగింది. దీంతో పాటు ఫేజ్ 2A, ఫేజ్ 2B, ఈ ఫేజ్ 2A, ఫేజ్ 2Bకి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా టైం టేకింగ్ కాబట్టి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసే అంశాన్ని ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దీనికి సుమారు 2,787 కోట్ల రూపాయలు 2,787 కోట్ల రూపాయలు ఈ ఫేజ్ 2A, ఫేజ్ 2B హైదరాబాద్లో ఏ మెట్రో రైలునైతే ఎక్స్టెన్షన్ చేయాలని అనుకుంటున్నామో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొర్రీలు పెట్టిందో ఆ కొర్రీలన్నింటినీ పరిష్కరిస్తూనే ఈ ఎక్స్టెన్షన్కి సంబంధించిన లైన్ని ఎక్స్టెన్షన్కి కావలసిన భూసేకరణని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టడం కోసం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ ఆర్థిక పరంగా 2,787 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపడం జరిగింది.